జీవన జ్యోతి. శుభోదయం. ఈ వారం జీవన జ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం జీవన జ్యోతిలో చర్చించిన జీవన సమస్యలు మరొక్కసారి చూద్దాం. ముందుగా కంటి రెప్పలపై కురుపుల నివారణకు డాక్టర్ గాయత్రి దేవి గారు తెలియజేసిన ఆయుర్వేదంలోని పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. మామూలుగా ఏంటంటే కంటి రెప్ప మీద మనకి కంటి అంటే వెంట్రుకలు ఉంటాయి కదా, రెప్ప చుట్టూ కూడాను. ఆ వెంట్రుకల మొదళ్లలో ఒక రకమైన గ్లాండ్స్ ఉంటుంటాయి. అలాగే కంటి రెప్ప లోపల కూడా కొన్ని గ్లాండ్స్ అంటే గ్రంథులు ఉంటూ ఉంటాయి అనమాట, మనకి సహజంగా అవసరమైనటువంటివి. ఈ గ్రంథుల్లో ఏంటంటే ఈ కంటి రెప్ప వెంట్రుకల మూలంలో ఉండేటువంటి ఈ గ్లాండ్లో కానీ, లేకపోతే కంటి లోపల రెప్ప లోపల ఉండేటువంటి కొన్ని గ్లాండ్స్ కానీ వాటిలలో ఏదైనా కొంచెం ఇన్ఫెక్షన్ రావడం, లేకపోతే ఏదైనా బ్లాక్ అవ్వడం కానీ అయినట్టయితే కొంచెం కురుపుల్లాగా రావడం మనకి జరుగుతూ ఉంటుంది అనమాట. సామాన్యంగా ఎక్కువగా ఏంటంటే కంటి రెప్ప వెంట్రుకల మొదట్లో మనకి బయటకు కనిపించే కురుపులు వస్తూ ఉంటాయి. అక్కడ ఏమవుతుందంటే ఆ రెప్ప మీద ఉండేటువంటి వెంట్రుక మొదట్లో ఉండేటువంటి గ్లాండ్ ఒక్కొక్కసారి ఇన్ఫెక్ట్ అయ్యి బ్లాక్ అయ్యి ఒక పొక్కులాగా వచ్చి గడ్డలాగా అవుతూ ఉంటుంది అనమాట. అలాగే కంటి లోపల కూడా ఉంటాయన్నాను కదా, రెప్ప లోపల. ఆ రెప్ప లోపల ఏంటంటే మెబోబియన్ గ్లాండ్స్ అని ఒక గ్లాండ్స్ ఉంటాయి. ఈ గ్లాండ్స్ కంటి లోపల మనకి ఒక తడి, ఒక ఆయిలీ సబ్స్టెన్స్ అవి లోపల విడుదలయ్యేలాగా చేస్తూ ఉంటుంది. అవి అవసరమా అనేది మామూలుగా అప్పుడు మనకి నార్మల్గా తెలియదు, ఎందుకంటే అది ఉంటేనే మనం చక్కగా రెప్పలేస్తాం, కంట్లో ఏమీ ఇబ్బంది లేకుండా ఉంటూ ఉంటుంది. ఆ తడి, ఆ తర్వాత అక్కడి నుంచి విడుదలయ్యేటువంటి ఆయిల్, నూనె పదార్థం కూడా చాలా చాలా అవసరం. ఎక్కడైనా చూడండి, ఒక కదలిక సరిగ్గా ఉండాలంటే వాటి మధ్యలో ఒక తైల పదార్థం అంటే ఒక స్మూత్గా కదలికకు అవసరమైనటువంటి ఒక పదార్థం ఉండాలి. అలాంటిది ఈ ఆయిల్ గ్లాండ్స్ నుంచి విడుదలవుతూ ఉంటుంది. ఈ ఆయిల్ గ్లాండ్స్లో కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంటే ఏదైనా ఒక బ్లాక్ రావడం కానీ, లేకపోతే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు ఆ గ్లాండ్ లోపల అంటే అక్కడ ఉండేటువంటి ద్రవం కాస్త చిక్కబడిపోయి ఒక గడ్డలాగా తయారవుతుంది అనమాట. సామాన్యంగా ఎక్కువగా కంటి రెప్పల్లో వచ్చేటువంటి ఈ రెండు రకాలు, ఒకటి కంటి రెప్ప అంటే వెంట్రుక మొదట్లో వచ్చేటువంటి దాన్ని స్టై అని అంటారు, ఆ లోపల ఉండేటువంటి దాన్ని కెలేజియా అని అంటారు అనమాట. అయితే ఈ రెండు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే దృష్టి లోపాలు ఉన్నప్పుడు కూడా ఈ స్టై అంటే ఈ కంటి రెప్పల మొదట్లో వచ్చేటువంటివి వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది. అంటే దృష్టి లోపం అంటే ఏంటి, మామూలుగా మనకి కళ్ళజోడు అవసరం ఉండకూడదు, నార్మల్గా చూసేందుకు అవకాశం ఉండేటట్టు ఉండాలి. అయితే చిన్నపిల్లల్లో కొంతమందికి ఆ దృష్టి లోపం ఉందని మనం తెలియక నెగ్లెక్ట్ చేస్తుంటాం చాలా రోజులు, వాళ్ళకి అంటే చూపు సరిగా లేదని గమనించకుండా వదిలేసినప్పుడు. అంటే అలాంటి దృష్టి లోపం ఉన్నటువంటి పిల్లల్లో వాళ్ళకి రెప్పల వెంట్రుకల మొదట్లో ఉండేటువంటి ఈ స్టై అనేటువంటి సమస్య ఎక్కువగా వస్తుంటుంది, అంటే రెప్పలో వచ్చేటువంటి గడ్డ కనపడుతూ ఉంటుంది. ఈ లోపల దానికి ప్రత్యేకించి ఇదే కారణం అని చెప్పలేం. ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ కానీ, లేకపోతే క్లీన్గా ఉండకపోవడం వల్ల కానీ కంటి రెప్ప లోపల వచ్చేటువంటి కూడా వస్తుంటాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే తలలో డాండ్రఫ్ కనుక ఎక్కువగా ఉన్నట్టయితే కూడా అది రెప్పలకి పాకి ఆ రెప్పల్లో ఈ స్టై లేదా వెంట్రుకల మొదట్లో వచ్చేటువంటి కురుపులు అందువల్ల కూడా వస్తుంటాయి. డాండ్రఫ్ సివియర్గా ఉన్నప్పుడు కూడా వస్తాయన్నమాట. ఈ వేరియస్ కారణాల వల్ల మనకి కంటి రెప్పల్లో ఈ కురుపులు ఏర్పడడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఈ సమస్య ఉన్న వాళ్ళకి ఏంటంటే నేను ఒక్కొక్క మూలికగా వాడుకోవడానికి అనువుగా ఉండేటువంటి, అంటే పెద్దగా ఔషధం తయారు చేయడం కాకుండా ఒక్కొక్క మూలికను ఒక్కొక్క రకంగా వాడుకుని ఈ స్టై సమస్య అంటే కంటి రెప్పల్లో వచ్చేటువంటి గడ్డలను తగ్గించుకోవచ్చు. వాటి గురించి చెప్తాను. అందులో మనం మొట్టమొదటిగా మనం చెప్పుకునేది ఏంటంటే, మొదటి ఔషధం కొరకు త్రిఫలా చూర్ణాన్ని తీసుకొని కషాయంలాగా చేసి ఈ కషాయంలో దూదిని ముంచి ఆ దూదిని కంటిపై ఉంచుకోవాలి. రెండవ ఔషధం కొరకు 1 గ్లాసు నీటిలో చెంచాడు పసుపును వేసి 4వ వంతు మిగిలేంత వరకు మరిగించి బాగా వడబోసుకొని ఈ ఔషధాన్ని కంట్లో చుక్కలుగా వేసుకోవాలి. మూడవ ఔషధం కొరకు ధనియాలతో కషాయంలాగా చేసుకొని ఈ కషాయంతో కళ్లను బాగా శుభ్రం చేసుకోవాలి. 4వ ఔషధం కొరకు వేడినీళ్లలో ముంచిన టీ బ్యాగులను గోరువెచ్చగా ఉండగా కంటిపై ఉంచుకోవాలి. కంటి రెప్పలపై కురుపుల నివారణకు యోగ బ్రహ్మ శ్రీ దండు సత్యనారాయణరాజు గారు చేసి చూపించిన యోగాలోని పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. ఊర్ధ్వ దండాసనం, ద్విహస్త సమ అర్థ శీర్షాసనం సాధన చేయడం ద్వారా కంటి రెప్పలపై వచ్చే కురుపులను నివారించుకోవచ్చు. ఊర్ధ్వ దండాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ తలను కిందకి పోనిస్తూ మాడును జోడించి ఉన్న 2 చేతుల మధ్య నేలపై ఆంచి
ఇప్పుడు కాళ్ల వేళ్లను దృఢం చేసి నడుమును పైకెత్తి కాళ్లను కూడా పైకెత్తి నిటారుగా ఉంచి ఇప్పుడు నెమ్మదిగా కిందకి దించుతూ నేలకు అడుగు ఎత్తులో ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ ద్విహస్త సమ అర్ధ శీర్షాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ తలను కిందకి పోనిస్తూ మాడును జోడించి ఉన్న 2 చేతుల మధ్య నేలపై ఆంచి ఇప్పుడు కాళ్ల వేళ్లను దృఢం చేసి నడుమును పైకెత్తి కాళ్లను కూడా పైకెత్తి నిటారుగా ఉంచి ఇప్పుడు నెమ్మదిగా కిందకి దించుతూ నేలకు సమాంతరంగా ఉంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. కంటి రెప్పలపై కురుపుల నివారణకు ఉపకరించే ఆయుర్వేద యోగా శాస్త్రాల్లోని చక్కటి పరిష్కార మార్గాలను తెలుసుకున్నాం కదా. మరిప్పుడు డీహైడ్రేషన్ నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. ఆ డీహైడ్రేషన్ అంటే ఏంటంటే మామూలుగా హైడ్రేషన్ అనే పదం ఒకటి ఉంటుంది. హైడ్రేషన్ అంటే శరీరంలో సరిపోయినంత నీరు ఉన్నట్టు ఉంటే దాన్ని హైడ్రేషన్ అంటాం. అలా కాకుండా ఉండవలసినటువంటి నీరు పరిమాణం తగ్గిపోయినట్టయితే కనుక దాన్ని డీహైడ్రేషన్ అంటారు. అంటే మనకి శరీరంలో మన శరీరపు మొత్తంలో చూసినట్టయితే ఏంటంటే దాదాపుగా ఒక 75% నీరు ఉంటుంది మనకి. ఈ నీరంతా ఏంటంటే శరీరంలో ఉండేటువంటి రకరకాల కణాలలో ఉంటుంది. అందులో కూడా ముఖ్యంగా రక్తనాళాల్లో ఉండేటువంటి రక్తంలో ఎక్కువగా ఈ నీరంతా ఉంటుంది అన్నమాట. ఆ మిగతా నీరు అంటే కణాలకి మధ్యలో కొంత ఇంటర్ సెల్యులార్ స్పేసెస్ అంటాం. ఆ చోట్లలో మిగతా నీరు ఉంటుంది. ఆ నీరు అలా మెయింటైన్ అవ్వాలి, ఎంత ఉందో అంత మెయింటైన్ అవుతూ ఉండాలన్నమాట. అయితే మామూలుగా మనకి ఏంటంటే మనం చేసేటువంటి కొన్ని జీవక్రియల్లో కొంత నీరు బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఎలాగా, ఇప్పుడు మనం ఊపిరి తీసుకుని వదులుతాం. ఆ ఊపిరి తీసి వదిలినప్పుడు అందులోంచి కొంత నీటి ఆవిరి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే మనకి చెమట పడుతుంది, ఆ చెమటతో కొంత నీరు బయటకు వెళ్ళిపోతుంది. మూత్రం విసర్జిస్తాం, ఆ మూత్రంతో పాటు కొంత నీరు, అలాగే మల విసర్జన చేసినప్పుడు కొంత నీరు బయటకు వెళ్తూ ఉంటుంది. ఈ వెళ్ళిపోయినటువంటి నీరు ఎంత వెళ్ళిపోయిందో అంతా మనం మళ్ళీ అందిస్తూ ఉంటాం. మనం మామూలుగా ఆహారంలో కానివ్వండి, మంచినీళ్ళు తాగడం, కాఫీ, టిఫిన్లు ఇలా అన్నింటిలో నుంచి మనం మళ్ళీ కొంత నీటిని అందిస్తూ ఉంటాం. అంటే బయటకు ఎంత నీరు వెళ్ళిపోతుందో అంత నీరు మళ్ళీ మనం అందిస్తూ ఉంటే బ్యాలెన్స్ అయిపోతుంది. అలా ఉన్నప్పుడు అది సమస్య అవ్వదన్నమాట. అలా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం తీసుకున్న నీటి కంటే కూడా బయటకు వెళ్ళిపోయే నీరు ఎక్కువైపోయి రక్తంలోనూ ఆ తర్వాత కణాల్లోనూ ఉండాల్సినటువంటి నీటి శాతం తగ్గిపోతూ ఉంటే దాన్ని డీహైడ్రేషన్ అని అంటారు. ఎండాకాలంలో కానీ లేకపోతే ఎండ దెబ్బ కొట్టినప్పుడు కానీ మనకి శరీరంలో ఉండేటువంటి నీరు ఎక్కువగా బయటికి అంటే ఆవిరైపోతుంది, లోపలికి వెళ్ళినటువంటి నీరు తక్కువగా ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు శరీరంలో ఈ డీహైడ్రేషన్ అనేటువంటి సమస్య, అంటే వడదెబ్బ కొట్టింది అంటూ ఉంటాం కదా, ఆ వడదెబ్బ కొట్టడం అనేటువంటిది ఏంటంటే లోపల ఉండేటువంటి నీటి శాతం బాగా తగ్గిపోయినట్టు, ఆ బయట వేడి వల్ల నీరు తగ్గిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలాగే అతిసార వ్యాధి వచ్చినప్పుడు అంటే ఎక్కువగా విరేచనాలు అయిపోవడం, వాంతులు అయిపోవడం అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఏంటంటే సరిగా అంటే లోపలికి నీరు తీసుకుంటూ ఉంటే వాంతులు అవి అయిపోయాయి అనుకోండి, అప్పుడు బయటకు వెళ్ళిపోయే నీరు ఎక్కువైపోతుంది, లోపల ఉండే నీరు తక్కువ అవుతుంది. కనుక అతిసారము వాంతులు కలిసి వచ్చినప్పుడు కానీ, ఒట్టిగా అతిసారం ఎక్కువగా తీవ్రంగా ఉన్నప్పుడు కానీ ఈ డీహైడ్రేషన్ అనేది వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే ఈ మధుమేహంతో బాధపడేటువంటి వాళ్ళలో కూడా ఈ డీహైడ్రేషన్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటిది ఏంటంటే ఒక పానీయంలాగా తాగడానికి వీలుగా ఉండేటువంటి ఒక మందును తయారు చేసుకుందాం. ఈ ఔషధం తయారీకి మనం మొట్టమొదటి తీసుకునేటువంటిది ఏంటంటే సుగంధిపాల చూర్ణం 100 గ్రాములు, చందనం చూర్ణం 10 గ్రాములు, వట్టివేర్ల చూర్ణం 10 గ్రాములు, ఖర్జూరాల చూర్ణం 10 గ్రాములు, ఎండు ఖర్జూరం చూర్ణం 10 గ్రాముల చొప్పున తీసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 150 గ్రాముల చక్కెరను తీసుకుని దీనిని నీటిలో కలిపి సన్నని మంటపై పాకం వచ్చేంత వరకు మరిగించి పక్కన పెట్టుకున్న ఔషధ చూర్ణాలను కూడా కలుపుకొని చిక్కబడేంత వరకు కాచుకొని ఈ ఔషధాన్ని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి 1 భాగం ఔషధానికి 3 భాగాల నీటిని చేర్చి 3 పూటలు తీసుకోవాలి. డీహైడ్రేషన్ నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం.
శీతకారి ప్రాణాయామం, అనంతాసనం సాధన చేయడం ద్వారా డీహైడ్రేషన్ సమస్యను నివారించుకోవచ్చు. శీతకారి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. ఇప్పుడు పై దవడను కింది దవడను సరిచేసి ఒకదానికి ఒకటి నొక్కి పట్టి దంతాల సందుల ద్వారా శ్వాస పీల్చుకొని ఇప్పుడు పెదాలు మూసి ముక్కు ద్వారా శ్వాస బయటకు వదలాలి. ఇలా ఈ ప్రాణాయామం రోజు 6 నుండి 10 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ అనంతాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. ఇప్పుడు ఎడమ కాలును పైకెత్తుతూ 2 చేతుల సహాయంతో కాలును తలవైపుగా దించుతూ మడమ వద్ద పట్టుకొని తల పైన భాగంలో నేలపై వేళ్లను ఆంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 2 పక్కల 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. రక్తనాళాలు చిట్లే సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. మామూలుగా ఏంటంటే మనకి శరీరంలో 2 రకాల రక్తనాళాలు ఉంటూ ఉంటాయి. ఒకటి ధమనులు అని, ఇంకోటి సిరలు అని చెప్పి. ఈ ధమనులు అనేవి ఏంటంటే గుండె నుంచి రక్తనాళాల ద్వారా రక్తాన్ని మన శరీర అవయవాలకు తీసుకెళ్లేటువంటివి. అలాగే సిరలు అనేటువంటివి ఏంటంటే అవయవాల నుంచి ఆ రక్తాన్ని, చెడు రక్తాన్ని శరీరంలోంచి మళ్ళీ గుండెకి తీసుకొచ్చేటువంటివి. సామాన్యంగా ఈ రక్తనాళాలు చిట్లటం అనేటువంటి సమస్య ఎక్కువగా ఈ ధమనుల్లో అవుతుంటుందన్నమాట. ఈ చిట్లడం అంటే ఏంటంటే మామూలుగా ఇప్పుడు పెద్ద రక్తనాళాలు ఉంటే వాటి నుంచి బ్రాంచెస్ లాగా చిన్నవి వస్తే అవి ఇంకా చిన్నవి అవుతూ ఉంటాయి. ఈ చిన్నగా ఉన్నటువంటి రక్తనాళాలు కొన్ని అవయవాలలో చిట్లడం అంటే బ్రేక్ ఓపెన్ అయిపోవడమే అనమాట. అది అలా అయిపోయి దానిలోంచి రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. అది చాలా సీరియస్ కండిషన్ అది. అయితే ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మనం ముందుగా మాట్లాడుకుందాం. ఇలా జరగడానికి కారణాలు కూడా ఎప్పుడు ప్రతి సమస్యకు కూడా రకరకాల కారణాలే ఉంటాయి. ఏదో ఒక కారణం వల్ల ఒక శరీర అనారోగ్యం రావడం అనేటువంటిది ఉండదు. అందులో రకరకాల కారణాల్లో ఏంటంటే మనం మొట్టమొదటి చెప్పుకోవాల్సినటువంటిది అధిక రక్తపోటు. ఎక్కువ కాలం పాటు అధిక రక్తపోటు అదుపులో లేకుండా ఉండిపోయినట్టయితే ఆ రక్తనాళాల మీద ఉండేటువంటి ఒత్తిడి ఎక్కువైపోయి రక్తనాళాలు చిట్లవట్టం అనేటువంటిది ఎక్కువగా జరిగేటువంటిది. అంటే జరిగిన కేసుల్లో ఎక్కువ శాతం హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపోటు ఉండటం వల్ల రక్తనాళాలు చిట్లడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ బాగా ఎక్కువగా ఉన్నట్టయితే కనుక అదుపు లేకుండా ఉన్నటువంటి ఆ కొలెస్ట్రాల్ కంట్రోల్లో లేకపోవడం వల్ల దాని ప్రభావం వల్ల కూడా కొంచెం రక్తనాళాలు చిట్లటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే డయాబెటీస్ అంటే మధుమేహం అన్కంట్రోల్డ్గా ఉండిపోతే, అంటే అదుపులోకి రాకుండా అలా దీర్ఘకాలం పాటు ఉండిపోయినట్టయితే కనుక ఆ కారణంగా కూడా ఈ రక్తనాళాలు చిట్లటం అనేటువంటి సమస్య ఎదురవుతూ ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే ఈ ధూమపానం అనేటువంటిది దీర్ఘకాలం పాటు చేసినప్పుడు ఆ నికోటిన్ యొక్క ప్రభావం వల్ల, అంటే ఈ ధూమంలో ఉండేటువంటి ఆ నికోటిన్ యొక్క ప్రభావం రక్తనాళాల మీద పడి రక్తనాళాలు చిట్లటం అనేటువంటిది ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళలో కూడా ఇలా జరిగేందుకు అవకాశం ఉంటూ ఉంటుంది. అంటే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటిది ఈ కారణాలు. అయితే హెరిడిటరీ ఫ్యాక్టర్ కూడా కొంతవరకు ఉంటుంది. అంటే అంతకుముందు తరంలో వాళ్ళకి కానీ ఇలా రక్తనాళాలు చిట్లేటువంటి సమస్య ఉన్నట్టయితే ఆ తర్వాత తరం వాళ్ళకి వచ్చేందుకు కొంతవరకు అవకాశం ఉంటుంది. అయితే ఆ అవకాశాన్ని కూడా కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, అంటే లైఫ్ స్టైల్లో లేదా జీవన విధానంలో మార్పులు చేసుకోవడం ద్వారా తగ్గించుకుందుకు అవకాశం ఉంటుంది. అయితే మొత్తం మీద మనం చూసినట్టయితే ఏంటంటే ఇప్పుడు ఈ హైపర్ టెన్షన్ కానీ, లేకపోతే మధుమేహం కానీ, లేకపోతే ఈ కొలెస్ట్రాల్ పెరగడం కానివ్వండి, ధూమపానం కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే మనం చేతులారా చేసుకునేటువంటివి అనమాట. ఇలా చేతులారా చేసుకునేటువంటి కొన్ని చెడు అలవాట్ల వల్ల కానీ, లేకపోతే కొన్ని అనారోగ్యాలని అదుపులో ఉంచుకుందుకు ప్రయత్నం చేయకపోవడం వల్ల కానివ్వండి, ఇలాంటి సమస్యల వల్ల అది కొంచెం తీవ్రతరం అయిపోయి రక్తనాళాలు చిట్లడం అనేటువంటి సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ సమస్య తగ్గించుకోవడానికి ఒక చూర్ణాన్ని తయారు చేసుకుందాం. ఈ చూర్ణం తయారు చేసుకోవడానికి మనం మొట్టమొదటి తీసుకునేటువంటిది ఏంటంటే చెంగల్వ కోస్టు చూర్ణం 50 గ్రాములు, గుగ్గుల చూర్ణం 50 గ్రాములు, పుష్కర మూలం చూర్ణం 50 గ్రాములు, త్రిఫల చూర్ణం 100 గ్రాముల చొప్పున తీసుకుని ఈ చూర్ణాలన్నిటినీ బాగా కలుపుకొని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి చెంచాడు చూర్ణాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం సాయంత్రం తీసుకోవాలి.
రక్తనాళాలు చిట్లే సమస్య నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. శీతలీ ప్రాణాయామం, ద్విహస్త సమ పశ్చిమోత్తానాసనం సాధన చేయడం ద్వారా రక్తనాళాలు చిట్లే సమస్యను నివారించుకోవచ్చు. శీతలీ ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తర్వాత నాలుకను 2 పెదాల మధ్య గుండా బయటకు దొప్పలా మార్చి ఉంచి తద్వారా శ్వాస పీల్చుకొని ఇప్పుడు పెదాలు మూసి ముక్కు ద్వారా శ్వాస బయటకు వదలాలి. ఇలా ఈ ప్రాణాయామం రోజు 6 నుండి 10 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ ద్విహస్త సమ పశ్చిమోత్తానాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి కాళ్ళు రెండింటినీ ముందుకు చాచి కూర్చోవాలి. తరువాత చేతులు రెండింటినీ ఇరుపక్కలా పైకెత్తుతూ శరీరాన్ని ముందుకు వంచుతూ తలను 2 కాళ్ల మధ్య ఉంచి నుదురును నేలకు ఆంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 5 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. హైపర్ థైరాయిడిజం సమస్య అదుపులో ఉండేందుకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. ఈ థైరాయిడ్ అనేటువంటి అంటే శరీరంలో రకరకాల గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథులు అన్నీ కూడా ఏంటంటే శరీరంలో ఉండేటువంటి అన్ని జీవక్రియలు చక్కగా జరగటానికి చాలా ముఖ్యమైనటువంటివి. అందులో ఒకానొక ముఖ్యమైనటువంటి గ్రంథే ఈ థైరాయిడ్ కూడాను. ఈ థైరాయిడ్ అనే గ్రంథి మిగతా గ్రంథులన్నీ మనకు శరీరం లోపలికి ఉంటాయి, కానీ ఇదొకటి కొంచెం పైకి అంటే చర్మానికి దగ్గరగా ఉంటుంది అనమాట. అంటే మన గొంతులో ఈ భాగంలో ఉంటుంది. అంటే అటు ఇటు ఒక బటర్ఫ్లై లాగా ఉండేటువంటి గ్రంథి అనమాట. ఈ గ్రంథి నుంచి కొన్ని హార్మోన్లు విడుదలవుతాయి. ఎప్పుడు కూడా గ్రంథులన్నిటి నుంచి కూడా హార్మోన్లు వస్తూ ఉంటాయి. ఆ హార్మోన్లు ప్రతివి కూడా చాలా ముఖ్యమైనటువంటివి ఉంటాయి. ఈ థైరాయిడ్ నుంచి వచ్చేటువంటివి ఏంటంటే థైరాక్సిన్ అనేటువంటి ఒక హార్మోన్ విడుదలవుతూ ఉంటుంది. ఈ థైరాక్సిన్ హార్మోన్ విడుదలయ్యేటువంటిది శరీరంలో ఏంటంటే అన్ని జీవక్రియలు సక్రమంగా జరగటానికి చాలా అవసరమైనటువంటిది. అంటే ఇప్పుడు మనకి మెటబాలిజం అంటాం. మెటబాలిజం అంటే మనం తీసుకున్నటువంటి ఆహారం శరీరానికి సరిగ్గా వినియోగపడేటట్టుగా చేయటం, అంటే అన్ని జీవక్రియలు సరిగా జరిగేటట్టుగా చూడడం అనేటువంటి దాన్ని మెటబాలిజం అంటాం. ఈ మెటబాలిక్ రేట్ అంటే ఎంత వేగంతో ఈ పనులు జరగాలి అనేటువంటిది ఈ థైరాక్సిన్ హార్మోన్ కంట్రోల్లో ఉంటుంది. అందులో ఏంటంటే ఇప్పుడు ఈ గ్రంథి నుంచి వచ్చేటువంటి హార్మోను కొంచెం తగ్గిపోయింది అనుకోండి, అన్ని జీవక్రియలు కూడా తగ్గిపోయి మనం కొంచెం లావ్ అయిపోతూ ఉంటాం. అలాగే ఇక్కడి నుంచి వచ్చేటువంటి హార్మోన్ బాగా ఎక్కువ విడుదలైంది అనుకోండి, ఈ జీవక్రియలన్నీ కూడా బాగా వేగంగా జరిగిపోయి చిక్కిపోతూ ఉంటారు. అంటే శరీరంలో ఉండేటువంటి అన్ని కణాలు కూడా అవి సక్రమంగా మెయింటైన్ అవ్వాలంటే ఈ థైరాయిడ్ గ్రంథిలోంచి వచ్చేటువంటి హార్మోన్లు సరిగ్గా పనిచేయాలన్నమాట. అందుకని ఏంటంటే ఈ థైరాయిడ్ హార్మోన్ అనేటువంటిది థైరాయిడ్ గ్రంథి నుంచి వచ్చేటువంటి హార్మోన్లన్నీ కూడా అవి సక్రమంగా ఉంటేనే మన శరీరంలో ఉండేటువంటి అన్ని క్రియలు సరిగా జరుగుతాయి. ఈ థైరాయిడ్ గ్రంథి కంటే ఇందాక మనం అనుకున్నప్పుడు కూడా ప్రస్తావించాను, దీని నుంచి వచ్చేటువంటి హార్మోన్లు T3, T4 అని చెప్తూ ఉంటాం. సరిగా బ్లడ్ టెస్ట్లు అవి చేసుకునే వాళ్ళకి కొంచెం ఇది అలవాటు ఉంటుంది. T3, T4, TSH అని చెప్పి 3 హార్మోన్లు ఉంటాయి. ఈ హార్మోన్లలో T3, T4 అనేటువంటివి తగ్గిపోయినట్టయితే కనుక, అవి ఎంత ఉండాలో అంత లేకుండా ఉన్నట్టయితే కనుక హైపోథైరాయిడిజం అంటాం. అంటే ఆ హార్మోన్ తక్కువగా విడుదలవ్వడాన్ని హైపోథైరాయిడిజం అంటాం. అలాగే ఇదే హార్మోన్ బాగా ఎక్కువగా విడుదలైపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు TSH అనేది ఏంటంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని చెప్పి, అది మనకి థైరాక్సిన్ హార్మోన్ ఎంత విడుదలవ్వాలో అంత కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎక్కువ అవుతూ ఉంటే కనుక ఈ హార్మోన్ కొంచెం తగ్గిపోయి అంటే స్టిమ్యులేటింగ్ హార్మోన్ తక్కువ అవుతుంది. అప్పుడు తక్కువ అవగానే ఆటోమేటిక్గా అక్కర్లేని హార్మోన్లన్నీ నార్మల్కి వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లేదా TSH అనేటువంటిది బాగా ఎక్కువైపోయినట్టయితే కనుక ఈ థైరాయిడ్ హార్మోన్ తగ్గిపోతూ ఉంటుంది మనకి. అలా శరీరం లోపలే కొన్ని కంట్రోల్స్ ఉన్నాయి, కానీ ఆ కంట్రోల్స్ కూడా పనిచేయకుండా కొన్ని సందర్భాల్లో అనారోగ్యాలకు దారితీస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే ఈ హార్మోన్ కనుక ఎక్కువగా విడుదలైపోతూ ఉంటే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం. అది ఆ హార్మోన్ విడుదల తగ్గిపోతున్నట్టయితే కనుక దాన్ని హైపోథైరాయిడిజం అని అంటూ ఉంటాం. ఈ ఔషధం తయారీకి మనం మొట్టమొదటి తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే అశ్వగంధ చూర్ణం 30 గ్రాములు, బ్రాహ్మి చూర్ణం 30 గ్రాములు, గుగ్గుల చూర్ణం 30 గ్రాములు, జటామాంసి చూర్ణం 30 గ్రాములు, శంఖపుష్పి చూర్ణం
30 గ్రాములు, త్రిఫలా చూర్ణం 30 గ్రాముల చొప్పున తీసుకుని ఈ చూర్ణాలన్నిటినీ బాగా కలుపుకొని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి చెంచాడు చూర్ణాన్ని తగినంత నేతితో కలిపి ఉదయం సాయంత్రం తీసుకోవాలి. హైపర్ థైరాయిడిజం సమస్య అదుపులో ఉండేందుకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను ఇప్పుడు చూద్దాం. శీతకారి ప్రాణాయామం, ద్విపాద విస్తృత ఉత్తాన పాదాసనం సాధన చేయడం ద్వారా హైపర్ థైరాయిడిజం అదుపులో ఉంటుంది. శీతకారి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. ఇప్పుడు పై దవడను కింది దవడను సరిచేసి ఒకదానికి ఒకటి నొక్కి పట్టి దంతాల సందుల ద్వారా శ్వాస పీల్చుకొని ఇప్పుడు పెదాలు మూసి ముక్కు ద్వారా శ్వాస బయటకు వదలాలి. ఇలా ఈ ప్రాణాయామం రోజు 6 నుండి 10 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ ద్విపాద విస్తృత ఉత్తాన పాదాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తర్వాత మోచేతుల్ని నేలపై దృఢం చేసి ఛాతిని పైకెత్తి తలను వీలైనంత వెనక్కి విరిచి మాడును నేలకు ఆంచాలి. ఇప్పుడు కాళ్లను కొద్దిగా వెడల్పు చేస్తూ పైకెత్తుతూ చేతుల్ని కూడా పైకెత్తి ఏటవాలుగా ప్రణామ ముద్రలో ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. హైపర్ థైరాయిడిజం సమస్య అదుపులో ఉండేందుకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లోని చక్కటి పరిష్కార మార్గాలను తెలుసుకున్నాం కదా. ఇది ఇవాల్టి ఈ వారం జీవనజ్యోతి కార్యక్రమం. తిరిగి రేపటి జీవనజ్యోతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.